ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. కర్మ ఎవరిని వదలదు. ఎవరిని పడితే వాళ్లను కేసులు పెడతామని జైల్లో తోస్తామని బెదిరింపులకు దిగితే అదే ఒకనాడు ఎదురు తిరిగి వడ్డీతో సహా తిరిగిస్తోంది. కాంగ్రెస్ రహస్య మిత్రుడు కేసును తొక్కిపెట్టాలని చూసినా పోలీసులు 3 నెలల పాటు సాగదీసి సహకరించిన కాలం కలిసి రాలేదు. డబ్బులతో పాపాన్ని కడిగేసుకోవాలన్న ఎత్తు చిత్తయింది. రాజీ కోసం వేసిన బెదిరింపులు పనిచేయలేదు. బండి సంజయ్ కొడుకుపై పేట్ బషీరాబాద్ పిఎస్లో ఫోక్సో కేసు నమోదైంది. బండి సంజయ్ కుమారుడిపై ఫోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఆయనను మంత్రి పదవి నుంచి ఎప్పుడు బర్తరాఫ్ చేస్తారో చెప్పాలని ప్రధాని మోదీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాపాల కోట బద్దలైంది. తాను కేంద్ర మంత్రిని ఏమైనా చేయగలనని అహంకరిస్తే ఎదురు దెబ్బ తగిలింది. శకునాలు చెప్పే బల్లికుడితిలో పడ్డట్టు బాధ్యత గల హోదాలో ఉన్న బండి సంజయ్ తన కొడుకు కోసం అడ్డదారులన్నీ తొక్కినట్టు ఆధారాలతో బయటపడింది. బాధిత కుటుంబంపైనే అధికార బలాన్ని ప్రయోగించినట్టు తేటతెల్లమైంది. బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథపై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాలికను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి యత్నించాడని బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు పేట్ బషీరాబాద్ సిఐ విజయవర్ధన్, కుత్బుల్లాపూర్ డీసీడీ కోటిరెడ్డి వెల్లడించారు. అంతకుముందు రాజకీయ ఒత్తిళ్లతో కేసు నమోదు కాకుండా పోలీస్ స్టేషన్లో పెద్ద హైడ్రామా నడిచింది. ఘటనకు సంబంధించి బాధితులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే బాలికను 2025 జూన్లో తన స్నేహితుల ద్వారా కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లు స్నేహంగా ఉన్న తర్వాత ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. 16 ఏళ్లు నిండిన తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. నిరుడు అక్టోబర్ 25న ఆమె నానక్ రామ్గూడలోని ఓ అపార్ట్మెంట్కు తన స్నేహితులతో కలిసి తీసుకెళ్లాడు. అక్కడ 2-3 రోజులు ఉండాలంటూ ఒత్తిడి చేస్తూ శారీరక హింసకు గురి చేశారు. ఆ తర్వాత నవంబర్లో మొయినాబాద్లోని ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి అక్కడ వేధింపులకు గురి చేశాడు. నిరుడు డిసెంబర్ 31న రాత్రి బాలికను మొయినాబాద్లోని ఫామ్ హౌస్ కు తీసుకెళ్లాడు. అర్ధరాత్రి తర్వాత ఫుల్లుగా మద్యం తాగిన భగీరథ బాలిక గదిలోకి ప్రవేశించి ఆమెకు మద్యం తాగించేందుకు విశ్వ ప్రయత్నం చేసి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. భగీరథ ఒత్తిడితో బాలిక తీవ్ర ఇబ్బందులకు గురైంది. ఆమెను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేయడమే కాకుండా ఆమె పై చదువుల కోసం లండన్ వెళ్లనీయకుండా భగీరథ్ కట్టడి చేశాడు. దీంతో బాలిక మానసికంగా కుంగిపోయింది. బండి భగీరథ్ వేధింపులు అధికం కావడంతో బాలిక ధైర్యం చేసి విషయం కుటుంబ సభ్యులకు తెలియజేసింది. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య బ్రేక్ వచ్చింది. ఈ నేపథ్యంలో బాధితురాలికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడమే కాకుండా ఒక ఫంక్షన్ లో స్నేహితులతో కలిసిన సమయంలో బాలికను కించపరిచేలా అసభ్యకరంగా మాట్లాడడంతో బాలిక మరింత కుంగిపోయింది. అతడి చేష్టలతో 2 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించింది. తనను మోసం చేయడమే కాకుండా మానసికంగా వేధిస్తున్నావంటూ భగీరథ్ను నిలదీసింది. తనకు చేసిన మోసంపై అన్ని ఆధారాలు ఉన్నాయని పోలీస్ స్టేషన్లోనే తేల్చుకుంటానని భగీరథ్కు చెప్పడంతో ముందుగా అప్రమత్తమైన ఏప్రిల్లో నిర్మల్ పోలీసులకు తన స్నేహితుడు శ్రీరామ్తో భగీరథ్ ఫిర్యాదు చేయించేందుకు ప్రయత్నించాడు. తన తండ్రి పలుకుబడితో నిర్మల్ పోలీస్ అధికారి ఒకరు బాధితురాలి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అక్కడ కేసు నమోదు చేసినట్టుగా బెదిరించారు. ఓవైపు భగీరథ్ వేధింపులు, మరోవైపు పోలీసుల బెదిరింపులతో మానసికంగా మరింత వేదనకు గురైంది. తన కూతురును అన్ని రకాలుగా వేధించిన బండి భగీరథ్ తప్పుడు కేసు పెట్టిన అతడి స్నేహితుడిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, తన కూతురుకు రక్షణ కల్పించాలని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరుడు వెళ్లి బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడి రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించాడు. బండి సంజయ్ వద్దకు తీసుకెళ్లి మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో కొడుకు చేసింది తప్పని చెప్పాల్సిన బండి తన కొడుకును వెనుకేసుకుని రావడమే కాకుండా బాధితులపైనే బెదిరింపులకు దిగాడు. దీంతో తమకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేయాలని భావించిన బాధిత కుటుంబం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాలికపై లైంగిక దాడికి యత్నించిన భగీరథపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కు శుక్రవారం సాయంత్రం వెళ్తే గంటల తరబడి ఫిర్యాదు తీసుకోకుండా పోలీసులు నిరాకరించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకుపై ఫిర్యాదు రావడంతో ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి చర్చలు నడిపారు. ఫిర్యాదును న్యాయ సలహాలకు పంపాలని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఆలస్యం చేశారు. సుమారు 6 గంటల పాటు బాధితులను పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టారు. అప్పటికే విసిగెత్తిన బాధిత కుటుంబం ఫిర్యాదు తీసుకోకుంటే కోర్టుకు పోతామని, ఆదివారం జరిగే మోదీ సభలో నిరసన తెలుపుతామని హెచ్చరించడంతో పోలీసులకు చివరికి భగీరథ మీద కేసు నమోదు చేశారు. బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదు కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. 17 ఏళ్ల అత్యాచార బాధితురాలు, ఆమె కుటుంబం ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకోవడానికి 3 నెలలకు పైగా ఎందుకు పోరాడాలి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బేటీ బచావో కేవలం నినాదమేనా అని నిలదీశారు. బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఆయనను మంత్రి పదవి నుంచి ఎప్పుడు బర్తరఫ్ చేస్తారో చెప్పాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. బండి సంజయ్ కొడుకును పోలీసులు పోక్సో కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఆర్ఎస్ ప్రవీణ్. అందులో భాగంగానే స్టేషన్ బెయిల్ పొందే విధంగా సెక్షన్స్ పెట్టారన్నారు. రేవంత్ రెడ్డి ప్రతి దానికి సిట్ వేస్తారని, ఇప్పుడు కూడా బండి భగీరథ్ కేసులో సిట్ విచారణ వేయాలని డిమాండ్ చేశారు.